హలో అందరికి అందరికి హ్యాపీ సండే. ఇవాళ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మొన్న అంతకు ముందు రోజు కూడా నన్ను ఒకళ్ళు అడిగారు. ఒకళ్ళు కదలే, ఇద్దరు ముగ్గురు లైవ్లు అడుగుతున్నారు మీకు ఏం పని ఏమి ఉండదా అని. నిజానికి మా ఇంట్లో పని మరి ఆయన ఏమన్నా చేస్తున్నారేమో నాకు అర్థం కాలేదు. ఏ ఇంట్లో అన్నా ఏ పని లేకుండా ఎలా ఉంటో చెప్పండి. అందరికి అన్ని పనులు ఉంటాయి, కాకపోతే మనకి ఈ ఫీల్డ్ ఇష్టం వల్ల ఏమైతే పనులు ఉన్నాయో వాటిని కొంచెం తొందరగా చేసుకుని మళ్ళా మన యూట్యూబ్ లో వీడియోస్ కోసం అయితే రెడీ అవుతూ ఉంటాను నేను. సో అంత మాత్రం ఇంట్లో పిల్లలు చూసుకోవట్లేదు, భర్తను చూసుకోవట్లేదు అనో సెటర్లు హెత్తున్నారు. ఎందుకు చూసుకొని చెప్పండి? ఎవరికొండో పనులు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పని మనసులు ఎట్టుకునేమి జరుపుకోరు కదా. నా పనులు నేనే చేసుకుంటాను మంచిగా, ఓకేనా? అలాగే నా యూట్యూబ్ వీడియోలు కూడా నేనే చేసుకుంటా, ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా. ప్రజెంట్ ఈ లైవ్ వల్ల కొంచెం బిజీ అయ్యి కొన్ని వీడియోస్ అనేవి నేను చేయలేకపోతున్నా. సో ప్లీజ్ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి అన్ని పనులు ఉంటాయి. కొంతమంది ఇంట్లో సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఇంట్లో సపోర్ట్ చేయరు, అంతే. మా ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా కొంచెం కూర ఏదైనా తక్కువ వచ్చినా పెరుగు పచ్చడి ఇలాంటివి వేసుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు. అంత మాత్రం ఇంట్లో పనులు చేయట్లేదని బ్యాడ్ కామెంట్స్ అయితే వద్దు, ఓకేనా? ఇంకా ఇవాళంతా నేను ఏమేమి వంటలు చేస్తానో అవన్నీ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కదాన్ని కదా వీడియో తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను, నా వల్ల ఎంత అవుతుంది కనుక అంతవరకు తీస్తాను. కానీ మీరైతే మాత్రం మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తున్నారు, చాలా వరకు చేస్తున్నారు. చేయకపోతే నాకు అంతగానో మెసేజ్లు లైక్స్ ఎట్లా వస్తాయి? కాకపోతే కొంచెం ఏదన్నా కామెంట్స్ పెడుతున్నారు చూడు, కొంచెం బాధ అనిపిస్తుంది. అయినా సరే నవ్వుతూ మీ హ్యాపీ కోసం నేను చాలా వరకు అన్ని చూసి చూడలేనట్టు వదిలేస్తున్నాం. నా కష్టాన్ని మీరు గుర్తించి మంచిగా సపోర్ట్ చేస్తారని చాలా చాలా అనుకోండి, ఓకేనా? మళ్ళీ మనం ఫిష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. మా ఇంటికి ఎవరు తీసుకొస్తారో ఆమె ఏమేమి తీసుకొస్తుందో అవి కూడా చూపిస్తాను మీకు ఇవాళ. ఓకే, మరి ఏం తిన్నారు ఇవాళ సండే స్పెషల్స్? మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసేయండి. ఇవి తీసుకొచ్చి 1 వీక్ పైన అవుతుంది, అసలు ఖాళీ అవ్వట్లేదు చేయడానికి. సో ఇవాళ సండే అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, కొంచెం వంటకి లేట్ అయినా పర్వాలేదు కదా అని నేనైతే జ్యూస్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అట్లనే ఇంట్లో రొట్టె కింద వేస్తున్నా, దానిలోకి పల్లీల చట్నీ, ఓకేనా? మరి మళ్ళా నెక్స్ట్ ఏమో చేస్తానో అది వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్. నేను వద్దంటున్నాను ఫ్రెండ్స్, ఇవిడే కావాల్సుకుని చేప ఇచ్చేస్తుంది. మరి బిర్యానీ అని ఫిక్స్ చేశాను, మీకు కూడా ఆల్రెడీ చెప్పాను. కాకపోతే కొంచెం చేంజ్ అయ్యింది మన ప్లాన్ అనేది. మళ్ళా మీరు నాతో ఆడేసుకుంటారేమో, బుజ్జమ్మ నువ్వు చేపలు వదులుతా ఏంటి అని. వాళ్ళు మన ఇంటికి వచ్చిన ఆమె కొంచెం లేట్ గా వచ్చింది, దానివల్ల ఏమైందంటే రొయ్యలు అనేవి తొందరగా అయిపోయాయంట, కొన్నే ఉన్నాయి. సో అందుకని అవి మనకు సరిపోవు కదా. చూసారా, కొన్ని రొయ్యలు మాత్రమే వచ్చాయి మన దగ్గరికి. ఇవి ఎక్కడ సరిపోతాయిలే అని మళ్ళా నా ఫేవరెట్ చేపలు అయితే తీసేసుకున్నా. ఇప్పుడు వీటితో నేను ఏం చేస్తున్నానో తెలుసా మీకు చెప్పేస్తా. బిర్యానీని కాకపోతే ఫస్ట్ అయితే నేను అనుకున్నా ఓన్లీ ప్రాన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మంచిగా చేపలు రొయ్యలు మన మిక్స్డ్ బిర్యానీ అంటారు కదా, సో అట్లా ఇంట్లో ఉన్న వాటితో ఇది చక్కగా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఇంకా యాలకులు అట్లా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నా. నాన్ వెజ్ కర్రీస్ లోకి ఎప్పుడు కూడా మనం మంచిగా
ఇట్లా మసాలా అనేది రుబ్బుకొని వేసుకుంటే గనక కర్రీ అయితే సూపర్ ఉంటది. నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టను, అప్పటికప్పుడు మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మంచిగా ఇట్లా మసాలా పట్టించాను కదా. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, పింక్ సాల్ట్, కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని మంచిగా, అట్లనే మన ఇంట్లో పట్టించిన కారం కొంచెం గట్టిగానే వేద్దాం, మనకి కొంచెం స్పైసీ అంటే ఇష్టం. వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకే నేనే కష్టపడి తీసుకుంటున్నా తెలుసా. ఎంత కష్టపడి ఇలా వీడియోలు చేస్తుంటే సింపుల్ గా మీరు ఏమంటున్నారు పని పాటు లేదా నీకు అని అడిగేస్తున్నారు సుమి. ఎంత బాధ అనిపిస్తుంది. అట్లనే కొంచెం పసుపు, ఇవన్నీ వేసిన తర్వాత ఇట్లా వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క నేను కొంచెం వేస్తున్నా, ఎందుకంటే మళ్ళా వెళ్ళి నిమ్మకాయ తేవడానికి బద్ధకం వచ్చింది, కానీ తీసుకొస్తా. టేస్ట్ బాగుండాలంటే అన్ని పనులు మనం చెయ్యాలి కదా, అవునా కదా. సో ఒక నిమ్మకాయ ఒకటి తీసుకున్నా, మంచిగా దీనికి చక్కగా నిమ్మరసం అనేది పట్టించి, అసలు ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 2 hours అని ఉంచుకుంటే చాలా బాగుంటది. కానీ ఇప్పుడు మనకు టైం లేదు. సమ్మర్ టైం వల్ల వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇందుకే మీ ఇంట్లో ఏం వండుకున్నారు? మీ భోజనాలు అయిపోయా? నేను చాలా లేట్ గా స్టార్ట్ చేశాను. దట్ నా వాయిస్ ఏమైనా చేంజ్ అయిందేమో చూడండి. ఎట్లా అంటే నేను మన మైక్ పెట్టుకున్నా, కనిపిస్తుందా చూసారా. అన్ని ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. కర్రీస్ కన్నా బిర్యానీలు సూపర్ ఉంటాయి. చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. కర్రీ చేయడమే కష్టం, బిర్యానీ చేయడమే చాలా ఈజీ. ఎందుకంటే దమ్ పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచేస్తే చక్కగా మగ్గుతాయి అవి. బిర్యానీ ప్రియులు ఎవరన్నా ఉంటే కామెంట్ చేసేయండి. భలే ఉంది కదా, మీకు కనిపిస్తుందా? అంతే. దీన్ని 1 గంట అట్లా ఉంచేద్దాం. బహుశా గంట కూడా టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే రైస్ పెట్టేసాను నేను ఆల్రెడీ. సో ఇది ఎంతసేపు మ్యాగ్నెట్ అవుతా అంతసేపు. ఎందుకు ఏం వండుకున్నారు, తినేసారా లేదా? చాలా సార్లు అడిగేసినట్టుకున్నాను నేను. ఎండ అయితే మంచి ఘోరంగా కొడుతుంది. టైం ఎంతో తెలుసా మీకు? ఎంతైందో తెలుసా? కరెక్ట్ గా 1 అయింది. అంటే ఇవాళ ఆవిడ లేట్గా వచ్చింది. తను లేట్గా రావడం వల్ల నాకు ఈ కష్టాలు. పాపం గట్టిగా అడుగుదాం కదా అంటే మిగతా రోజుల్లో ఆమె చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. ఓన్లీ ఒక సండే టైంలోనే కొంచెం బిజినెస్ ఎక్కువ ఉంటది కదా వాళ్ళకి, అందుకని ఎక్కువ శాతం పాత వాళ్ళని అట్టు పెట్టి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంతేనండి, అయిపోయింది మన బిర్యానీకి కావాల్సిన ఫిష్ అట్లా ప్రాను 2 కలిపి మ్యాగ్నేట్ చేసుకున్నా. దాన్ని ఒక అరగంట పాటు అట్లా ఉంచేసి ఇప్పుడు ఏదైతే రైస్ పెట్టుకున్నానో నేను ఆ రైస్ లో చక్కగా ఈ మసాలాలు అనేవి యాడ్ చేసేస్తాను. ఇగో ఇంట్లో ఇలా కలిపేసి పెట్టుకుంటా మసాలాలు. ఇప్పుడు చక్కగా ఒక్కొక్కటిగా దానిలో వేసేస్తాను. లవంగాలు, యాలక్కాయ, చెక్క, జాజికాయ, మరాఠీ మొగ్గ, అట్లా అనస పువ్వు, ఇట్లా అన్ని వేసుకొని కొంచెం పలుకు మీద రైస్ యాడ్ చేసుకొని దమ్ పెట్టేసుకుంటే మన గుమగుమలాడే టేస్టీ ప్రాన్ ఫిష్ బిర్యానీ రెడీ. నేను ఈజీగా వంటలు అనేవి చాలా ఈజీగా చేస్తాను. గంటలు చేస్తూ కూర్చోను. సో అందుకని నాకు వంట కోసం పెద్ద టెన్షన్ తీసుకోను. ఏ టైం అయినా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటా. నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయింది. అంతే, దీని పని ఇది చూసుకుంటది. మరి బిర్యానీ అయ్యేదైతే నేను షార్ట్ వీడియోలో పెడతాను. ప్రజెంట్ అయితే ఇది ఫుల్
ఎంత ఎక్కువ అవుతే మళ్ళీ మీరు చూడడానికి ఇబ్బంది పడతారు కదా. సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్. సరేనా? షార్ట్ వీడియోలో మన బిర్యానీ ఎట్లా వచ్చిందో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అందరూ మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.